మాట్లాడడం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దాని గురించి మర్చిపోతారు. అది అయిపోతుంది, ఆ ఘట్టం అయిపోతుంది. ఆ తర్వాత మన మేర్వాన్ని బాబాజాని ముద్దు పెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారు? బొంబాయి వెళ్తారు. అప్పుడు ఈ కోదాదాడు అక్కడ ఒక టీ దుకాణం పెట్టుకొని ఉంటారనమాట ఆయన అక్కడ. అప్పుడు అక్కడికి ముద్దు పెట్టుకున్న తర్వాత తన యొక్క బాహ్య స్థితిని కోల్పోయినటువంటి మేర్వాన్ తన పెదనాన్న దగ్గరికి వెళ్తారు. ఆ పెదనాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పార్కులో వెళ్ళి కూర్చుంటారనమాట. అలా పార్కులో కూర్చున్నటువంటి ఆ సందర్భంలో ఈయన టీ దుకాణానికి వెళ్ళబోయే ముందే ప్రతిరోజు ఈ పార్కులో ఉన్న మేర్వాన్ దగ్గరికి వచ్చి తన చెయ్యి తీసి తన నెత్తి మీద పెట్టుకొని కాసేపు కూర్చొని మళ్ళీ దుకాణానికి వెళ్ళిపోయేవాడు అనమాట కోదాదాడు. వాళ్ళ పెదనాన్న ఇంట్లో ఉండేవాడు మేర్వాన్. అయితే అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు మేర్వాన్ అడుగుతాడు, కోదాదాడు పెదనాన్ని అడుగుతాడు అనమాట. చిన్నప్పుడు మా నాన్న నేను చెంపదెబ్బ నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా, అది నీకు గుర్తుందా పెదనాన్న అని చెప్పి, నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు చిన్నప్పుడు, అది నీకు గుర్తుందా పెదనాన్న అంటే ఆయన ఆ విషయం మాట్లాడటం. మీ నాన్న కొట్టిన దెబ్బ నేను ఎట్లా మర్చిపోతాను అంటాడు. సరే ఆ విషయాన్ని చెప్తారనమాట బాబా. ఆ సందర్భంగా ఆ విషయాన్ని అయిపోయిన తర్వాత బాబా అంటారు వాళ్ళతో మండలవాడితో అంటారు, మా నాన్నకి నేనంటే ఎంతో ప్రేమ, నేనంటే మా నాన్నకే కాదు మా స్కూల్లో మా టీచర్లకి నా ఫ్రెండ్స్కి కూడా నేనంటే ఎంతో ప్రేమ. మా నాన్న మహాబలశాలి, నన్ను కొట్టడం చూసి సహించలేక మండలవాడికి చెప్తున్నారనమాట. ఇదంతా ఈ కథంతా బాగా సహించలేక మా గన్నాన్ని కొట్టేశాడు మా నాన్న. మరి నిజంగా అన్నయ్యని కొట్టడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. ఆ తర్వాత ఈ విషయం అయిపోయింది. ఈ ముచ్చట్లు అయిపోయిన తర్వాత బాబా మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి 24వ తారీఖున తన గదికి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు అంటే 1959లో ఈరోజే తన ప్రతిరోజు యథావిధిగా జరుగుతున్నటువంటి తన విశ్వ కార్యక్రమాన్ని కైకోబాద్ రూమ్లోకి వెళ్ళి ఒక అరగంట నిర్వహించిన తర్వాత, ఆ విశ్వకార్యం నిర్వహించిన తర్వాత బాబా ఎలా ఉంటారంటే చాలా అలసిపోయినట్టు ఉంటారనమాట. ఎంతో అలసటతో ఉంటారనమాట. అయినా తన అలసటని కనబడనివ్వకుండా ఈ మండలి వాళ్ళతో ఏడు పెంకులు ఆట ఆడటం, ఆ ఆట ఆడటం, ఈ ఆట ఆడటం అవన్నీ చేస్తూ తన నవ్వుతూనే ఉంటారనమాట. కనబడనివ్వదు తన యొక్క అలసటని. అలా ఉండేవారు బాబా ప్రతిరోజు. 25వ తారీఖున యథావిధిగా కైకోబాద్ రూమ్కి తన విశ్వకార్యం నిర్వహించుకొని వస్తారు. ఈ పురుష మండలి వాళ్ళంతా కూడా ఇది మెహరాజాద్లో మనం వెళ్తాం కదా, బాబా కూర్చునేటువంటి ఆ ఆసనాన్ని మనం అందరం చూసాం కదా మెహరాజాద్లో. ఒక్కసారి దాన్ని ఆవిష్కరించుకుందాం మనం. మెహరాజాద్ మనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిన వాళ్ళని. బాబా అలా కూర్చొని ఉంటారు. ఆయన ముందు మండలి వాళ్ళంతా కూర్చొని ఉంటారు. మనం కూడా తర్వాత వెళ్ళిన వాళ్ళంతా కూడా బాబా ఆసనం ముందు మనం అంతా కూడా ఇలా కూర్చొని గిరిచి గారు చెప్పేటువంటి మాటల్ని మనం అంతా కూడా వింటూ ఉంటాం. విన్నటువంటి వాళ్ళని ఇక్కడ చాలా మంది ఉన్నాం. ఒకసారి ఆ దృశ్యాన్ని ఆవిష్కరించుకుందాం మనం. యథావిధిగా బాబా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని కొంతసేపు కూర్చున్నారు. ఆ రోజు 25వ తారీఖున జరిగినటువంటి విషయం ఇది 1959లో. తర్వాత ఉన్నట్టుండి అందరినీ బయటకు వెళ్ళిపోమంటారు. పురుష మండలి వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళిపోమంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అలాగే కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చొని ఉంటారు. అలా కూర్చున్న తర్వాత మళ్ళీ అందరినీ చప్పట్లు కొట్టి లోపలికి రమ్మంటారు పురుష మండలి వాళ్ళందరూ వచ్చిన తర్వాత బాబా ఎలా కూర్చుంటారంటే అక్కడ తన ముందు ఒక ఎదురు టీపాయ్ ఉంటుంది. దాని మీద కాళ్ళు జాపు కూర్చుంటారు. వెచ్చదనం కోసం ఒక దుప్పటి కప్పుకొని ఉంటారు. అలా కూర్చుని ఉన్నారనమాట. ఆ సందర్భంగా ఇది చెప్పేటువంటి ఆ సందర్భంలో సరే వెళ్ళిన వాళ్ళందరినీ చప్పట్లు చరిచి లోపలికి రమ్మన్నారు కదా. వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత బాబా స్వయంగా వాళ్ళతో ఏమన్నారంటే,
నా మూడ్ని చెడగొట్టే పని మీలో ఎవరు చేయకూడదు అని మండలి వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడోని ఫ్రాన్సిస్ ఏమన్నాడంటే, మనకి ఇక్కడ ఈ బ్లూ బస్ యాత్రకు ఉపయోగించినటువంటి ఆ బస్ని మనం అంతా చూస్తాం కదా మెహరాజాద్లో, ఆ కారువాను, ఆ రెండింటినీ కూడా చారిత్రాత్మకంగా తర్వాత వాళ్ళు దర్శించుకోవడం కోసం ఇవి ఇలా ఉంటే తుప్పుబట్టి పాడైపోతాయి, వీటిని మనము జాగ్రత్త చేసుకోవాలి బాబా, వీటిని ఏమైనా చెయ్యాలి, రిపేర్లు చేసి శాశ్వతంగా అందరూ చూసేటట్టుగా మనం ఇక్కడ పెట్టాలి బాబా అంటే, సరే అలాగే అని చెప్పి అంతకుముందు ఎప్పుడోనే డబ్బులు శాంక్షన్ చేసి సరే చేసుకో అంటారు ఫ్రాన్సిస్ ఆ కార్యక్రమాల్లో ఉంటారు. ఇప్పుడు చెప్తారు బాబా, ఇంకా నువ్వు బ్లూ బస్కి వేసేటువంటి ఆ రిపేర్లు అవన్నీ ఏమన్నా ఉంటే ఆపే, ఇప్పటి వరకు చేసింది చాలు, ఎందుకంటే నువ్వు కొట్టేటువంటి ఆ సుత్తి దెబ్బలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నా విశ్వ కార్యక్రమానికి అవి ఆటంకంగా ఉన్నాయి, అందుకని వాటికి రంగులు వేసేవి చాలు. రంగులు వేసినటువంటి ఆ బ్లూ బస్లు మనమంతా కార్వాన్ని కూడా మనం రెండింటిని కూడా చూస్తాం. ఆ బ్లూ బస్లో కూడా మనం లోపలికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వస్తూ ఉంటాం కదా మెహరాజాద్లో, అందరూ చూసిన వాళ్ళే కదా. దాని గురించి అనమాట, ఆ టాపిక్ గురించి కూడా అప్పుడు ఆ రోజు బాబా చెప్తారు 25వ తారీఖున. కాబట్టి ఇంకా అంటారు, ఈ శుద్ధితో పనిచేయడం వల్ల వచ్చే శబ్దాలు నన్ను కలవర పెడతాయి, నా మూడ్ని పాడు చేస్తాయి, ప్రపంచం అసలే అపాయకర పరిస్థితుల్లో ఉంది, నా ఆరోగ్యం కూడా అపాయకర పరిస్థితుల్లో ఉంది అని చెప్తూ అప్పుడు రాత్రి కూడా కాపలాదారుగా ఉన్నటువంటి ఆ పెండుని పిలిచి చెప్పు వాళ్ళకి రాత్రి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అంటారు. అవును నిజమే, రాత్రి బాబా చాలా ఇబ్బంది పడ్డారు, ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయన అలాగే ఇబ్బంది పడుతున్నారు, నిన్నటి రాత్రి అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత అసలు ఈ ప్రార్థన చెప్పడానికి సమాయత్తం అవుతూ నేను మీకు ప్రార్థన చెప్తాను, దానికి ముందు అలోబా నమాజ్ చేయాలి అని చెప్పి అలోబా నమాజ్ చేయమంటారు. తర్వాత ఏరిచ్చిన పర్వట్ గారు ప్రార్థన చదవమంటారు. ఆ రెండు అయిపోయిన తర్వాత బాబా అంటారు, నేను గత రాత్రి చాలా తీవ్రంగా బాధ అనుభవిస్తున్న సమయంలో ఈ ప్రార్థన నా మనసుకి తట్టింది. అంటే 24వ తారీఖు రాత్రే నాకు తట్టింది అని చెప్తున్నారు బాబా. మళ్ళీ గమ్మత్తుగా అంటారు, నేను దాన్ని కంఠస్థం చేశాను, ఆయన దాన్ని కంఠస్థం చేయలేదు, ఆయన కంఠస్థం చేశారట, ఇప్పుడు మీకు రాసుకోవడానికి చెప్తున్నాను అన్నారనమాట. ఆ విధంగా చెప్పి రాయించారు. ఒకసారి మరి మనం అందరం కూడా మళ్ళీ ఒకసారి ఆ ప్రార్థన చేసి దీన్ని క్లోజ్ చేసుకున్నాం ఈ విషయాన్ని, ఓకేనా? ఒకసారి అందరూ చెప్పండి. ప్రియ దైవమా, నిన్ను అధికారికంగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యము పొందగలిగినంత అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయుము, మరియు చిట్ట చివరి వరకు మెహర్ బాబా కొంగును గట్టిగా పట్టుకొని ఉండుటకై మాకు సహాయభూతుడము కమ్ము. ఇది ఆ రోజు ఇచ్చినటువంటి ప్రార్థన. మళ్ళీ ఈ ప్రార్థనని మరుసటి రోజు చేయలే, 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి వచ్చింది, మనకి రేపు వస్తుంది కృష్ణాష్టమి, మనకి రేపే వస్తుంది తిథుల తేడాతో. అప్పుడు ఆ సంవత్సరంలో మాత్రం మళ్ళీ 3 రోజుల కంటే 28వ తారీఖున వచ్చింది అనమాట, ఆగస్టు 28వ తారీఖున వచ్చింది. ఇప్పుడు పురుష మండలి వాళ్ళు ఎదురుగానే చేశారు కదా, అప్పుడు స్త్రీ మండలి వాళ్ళని కూడా రమ్మంటారు. ఆ సందర్భంగా 28వ తారీఖున ఆ ప్రార్థన చదవబడుతుందని ఆ రోజే అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడతారు. మహమ్మదీయుల ప్రార్థన గురించి, మన అలోబా ఉన్నాడు కదా నమాజ్ చేస్తాడు కదా, అతను చేసిన ప్రార్థన గురించి, పార్సీలు చేసేటువంటి ప్రార్థన, అగ్ని దేవాలయాల్లో కస్తీని ఒకదాన్ని పట్టుకొని దానికి సంబంధించి ఒక ప్రత్యేక పద్ధతిలో వాళ్ళు పూజిస్తారని, అట్లాగే హిందువులు మరి యజ్ఞోపవీతం వేసుకునేవాళ్ళు, గాయత్రి మంత్రం చదువుకునేవాళ్ళు, రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో హిందువులు ప్రార్థన చేస్తారు, వివిధ మతాల వాళ్ళు వివిధ రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు అని మళ్ళీ ఫ్రాన్సిస్ వైపు తిరిగి క్రైస్తవులు ఎట్లా ప్రార్థన చేస్తారో నువ్వు చెప్పు అంటారు. ఆయన కేథలిక్ సంబంధించి ఇలా
చేసి చూపిస్తారు. అదంతా చెప్పిన తర్వాత ఈ మతానికి సంబంధించి ప్రార్థనల గురించి చెప్తూ బాబా స్వయంగా అన్న మాటలు ఏంటంటే, ప్రతి మతంలోనూ మతాచారాలు కర్మకాండలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాయి. ఎండిపోయిన ఎముకకి ఏముంటుంది? ఏముండదు కదా. పాపం ఒక కుక్కకి ఎముక దొరికింది అనుకోండి, ఓ పీకుతా ఉంటుంది, ఏమి రాదు, అందులో సారం ఏమీ రాదు. ఎండిపోయిన ఎముకలో ఏముంటుంది? సారము లేనివి, నిస్సారమైనవి. ఈ ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచారాలు కర్మకాండలు ఉన్నాయే, అవి ఎండిపోయిన ఎముకల వంటివి. ఇలాంటివి విన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మతాచారాలు కర్మకాండలు ఇది దృష్టిలో పెట్టుకొని చేయవలసినటువంటి అవసరం వచ్చి తప్పదు అనుకున్నప్పుడు చేసిన మన భావన అలాగే ఉంటుంది. యథార్థమైనటువంటి ప్రార్థన ఏమిటి అంటే, అందుకే మీ అందరి కోసం యథార్థమైనటువంటి ప్రార్థన ఇచ్చాను, అదే ప్రభుస్తుతి ప్రార్థన అని చెప్పారు. ఆ మాస్టర్స్ ప్రేయర్ ఉంది, ప్రభుస్తుతి ప్రార్థన. అది వాస్తవమైనటువంటి శక్తి ఉన్న ప్రార్థన. మనం కర్మకాండలు చేయాల్సి వచ్చినా, మతాచారాలు చేయాల్సి వచ్చినా ముందుగా మనం అందుకే ఏం చేస్తున్నాం? బాబా ప్రార్థన, ప్రభుస్తుతి ప్రార్థనతోనే కదా చేసుకుంటున్నాం మనమంతా కూడా, తెలిసినటువంటి మనమంతా కూడా. ఆ విషయాన్ని ఆ సందర్భంగా కూడా చెప్పారనమాట. ఈ ప్రార్థనని ప్రపంచానికి ఇచ్చిన కారణం అది, శక్తివంతమైనటువంటి ప్రార్థన, ప్రభుస్తుతి ప్రార్థన అని ఆ సందర్భంగా మండలి ప్రార్థన ఇవ్వడమే కాకుండా ప్రభుస్తుతి ప్రార్థన గురించి కూడా చెప్పిన తర్వాత, ఆ తర్వాత 28వ తారీఖున మళ్ళీ స్త్రీ మండలి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క సమక్షంలో ఈ ప్రార్థన మళ్ళీ మండలి ప్రార్థనని చదవడం అనేది జరుగుతుంది అనమాట. ఆ కృష్ణాష్టమి వస్తుంది 28వ తారీఖున. అందరు మండలి సభ్యులందరూ కూడా బాబా ఆదేశాన్ని పాటించి చేతులు అవి కడుక్కొని వచ్చి కూర్చుంటారు. స్త్రీ మండలి వాళ్ళు కూడా అప్పుడు వస్తారు. అప్పటికి ఇంకా స్త్రీ మండలి వాళ్ళు పురుష మండలి వాళ్ళకి ఎదురు పడకూడదు అనమాట. మధ్యలో ఒక తెరని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ముందుగా ఏరిచ్చే బెలవడ్ గాడ్ ప్రార్థన ఏరిచ్చి చేస్తాడు మొట్టమొదటిగా. బెలవడ్ గాడ్ ప్రార్థన 28వ తారీఖున. ఆ తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు. ప్రభుస్థితి ప్రార్థన కూడా చేశాక పశ్చాత్తాప ప్రార్థన కూడా చేస్తారనమాట. ఆ విధంగా చేసిన తర్వాత కైకోబాదు బాబా యొక్క విశ్వకార్యంలో సహాయపడుతున్నాడే, కైకోబాదు మళ్ళీ తన యొక్క సొంత ప్రార్థన ఒకటి చేస్తాడు అదే రోజు. ఓ దైవమా, ప్రియతమ బాబా విశ్వకార్యంలో స్త్రీ పురుష మండలి వారంతా సహకరించేటట్లు అనుగ్రహించు. బాబా యొక్క మనోవైఖరిని ఎవరు భగ్నం చేయకుండా ఉండేటట్టు చూడు. బాబా కోరినట్లుగా ముందే చెప్పారు. ఇది ఆగస్టు 14 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ఈ మాయ నన్ను వెంటాడుతుందని ముందు మాయ గురించి చెప్పారు కదా, మాయ వెంటాడుతుంది. అందుకని అతను చెప్పాడనమాట, బాబా కోరినట్లుగా అక్టోబర్ నెల చివరకు బాబా చేపట్టినటువంటి ఆ పని విజయవంతంగా 100% ముగిసేలా అనుగ్రహించు. అంతేగాక బాబా ఆరోగ్యాన్ని కూడా సరిగా ఉండేటట్లు చూడు అని చెప్పి కైకోబాద్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు అవి జరిగాయి. కృష్ణాష్టమి సందర్భంగా కొంతమందికి శుభాకాంక్షలు తెలపడం అదంతా జరుగుతుంది. అయిపోయిన తర్వాత మనము మరొక విషయాన్ని చెప్పుకుందాం అనుకున్నాం కదా, అంటే ఇప్పటికి 80 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విషయం అది. దానికి ముందు పూర్వాపరాలు ఏంటో ఒకసారి చూద్దాము. అదేంటంటే అది కూడా ఈ రోజుకి రిలేటెడ్ అయినటువంటి విషయమే, ఆ టాపిక్ కూడా. అందుకే మీ అందరితో ఆ విషయాన్ని కూడా పంచుకుందామని అనుకున్నాను. అది ఎప్పుడంటే 1924, అంటే బాబా అప్పుడు మాట్లాడుతున్నారు 1924 జనవరిలో అనమాట. బాబా ఏకాంతవాసంలో కూడా ఉన్నారు అప్పుడు, అయినా బాబా మాట్లాడుతున్నారు. అప్పుడు బాబా ముంబైలో బరూచా భవనంలో ఉన్నారు. ఒకరోజు నావల్ తలాటితో కలిసి ముంబైలో ఉన్నటువంటి చౌపట్టి బీచ్కి వెళ్తారు. ఇద్దరు కలిసి, నావల్ తలాటి బాబా ఇద్దరు కలిసి ముంబైలో ఉన్నటువంటి చౌపట్టి బీచ్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఒంటరిగా
కూర్చుని ఉంటాడు, దుఃఖితుడై ఉంటాడు, బాగా బాధాతత్వ హృదయంతో నిరాశతో ఉంటాడు అనమాట. బీచ్లో అనేక మంది వ్యక్తులు ఉంటారు. మామూలుగా నావల్ ఏమనుకుంటాడు, ఆ వ్యక్తి మీద ఈయన గారి దృష్టి పడింది. నావల్ ఏమనుకుంటాడు, ఆయన ఏంటి అలా కూర్చున్నాడు, ఏంటి చూసిరామని బాబా చెప్తే, బీచ్లో చాలా మంది ఉంటారు కదా, చాలా రకరకాల మనుషులు వస్తారు, వాళ్ళందరితో మనకి ఎందుకు బాబా అంటూనే, అయినా నువ్వు చెప్పావు కదా, సరే వెళ్దాం పదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి నావెళ్ళు బాబా ఇద్దరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత తీరా వెళ్ళి చూస్తే అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో అంటే ఈ నావెల్కి స్నేహితుడు. ఆ వ్యక్తి పేరు నేను తర్వాత చెప్తాను, మీకు అందరికీ అర్థమైతే ఓకే. ఆ వ్యక్తి ఎవరు, ఆ నావెల్కి స్నేహితుడే ఆ వ్యక్తి. సరే మీరు దగ్గరికి వచ్చేటప్పటికి, ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, నా ఏకాంతాన్ని వాసాన్ని ఎందుకు భంగపరుస్తున్నాను, నేను ఏకాంతంగా నేనేదో నా బాధ నేను పడుతుంటే నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి వాడిని అడుగుతారనమాట. అప్పుడు బాబా స్వయంగా అన్న మాటలు అంటారు ఏంటంటే, చిరాగ్గా ఉన్నాడు కదా, అసలు మీకేం కావాలి అంటే మాకేం అక్కర్లేదు అంటారు వీళ్ళు. సరే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు, మీకేం అక్కర్లేదు వెళ్ళిపోండి అంటారు. అప్పుడు బాబా స్వయంగా అన్న మాటలు ఏంటంటే, కేవలం దివ్యానందం మహదానందంతో నిండి ఉండేలా నీ జాతకాన్ని విధి నిర్ణయించింది అని తెలియజేయడానికే మేము వచ్చాము అంటారు స్వయంగా బాబా. కేవలం దివ్యానందం మహదానందంతో నిండి ఉండేలా నీ జాతకాన్ని విధి నిర్ణయించింది అని తెలియజేయడానికి మేము వచ్చాం అనగానే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఆనందం సంతోషం నాక, అయ్యో అవన్నీ నేను ఎప్పుడో కోల్పోయాను, నాకు అసలు అవేవి లేవు, నా ఆనందం అంతా ఎప్పుడో పటాపంచలైపోయింది అన్నప్పుడు బాబా అంటారు, నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటావు, ఈ భౌతికమైనటువంటి ఈ ఆనందం అని నువ్వు ఏదైతే భ్రమిస్తున్నావో, ఏదైతే అదే ఆనందం అని నిశ్చయభావంతో ఉన్నావో అది ఆనందం కాదు. దాని స్థానంలో అసలు సిసలైన ఆనందం ఉంది. మనకి చూస్తుంటే మనకి అన్నమయ్య సినిమాలో గుర్తు చేస్తారు, ఇంతకంటే సౌందర్యమా అంటాడు అన్నమయ్య. నువ్వు ఈ సౌందర్యానికి ఇంత భ్రమపడుతున్నావు, ఇంత ముచ్చట పడుతున్నావు, ఇది కాదు అసలైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తురా అంటే ఇంకా మోకాళ్ళ పర్వతాలు ఎక్కుతూ పడుతూ లేస్తూ అప్పుడు పడతాయి, అప్పుడు ఉంటాయి అన్నమాట బాధలు. ఎలా ఉంటాయి, నిజమైనటువంటి ఆనందాన్ని చూపించాలన్నా, ఆయన యొక్క నిజమైనటువంటి సౌందర్యాన్ని చూడాలన్నా కాలి కింద ధూళిలాగా నలిగి నల్లే రావాల్సిందే. ఆయన అలా చేస్తారు అంతే. సరే ఈయనకి అప్పటికి తెలియదు పాపం, నిజమైనటువంటి ఆనందం అసలు సిసలైన ఆనందం ఉంది అంటే ఆ ఆనందం ఏదో అవునా నిజమా అని అనుకుంటాడు. నువ్వు దుఃఖించొద్దు అని చెప్తారు. ఆయన ఏంటి ఈ వ్యక్తి నా మనస్సులో ఉన్నటువంటి భావాలన్నింటినీ ఇంతగా చదువుతున్నాడు, అసలు ఎవరి వ్యక్తి అని అనుకుంటూ బాబా వంక తదేకంగా ఇలా చూస్తాడనమాట. అలా చూస్తూ మరి ఎవరో తెలియదు కదా, బాబా ఎవరో తెలియదు, ఇతనైతే స్నేహితుడే నావెళ్ళే. అసలు ఇంతకీ మీరు ఎవరు అంటే చక్కగా చిరుమందహాసంతో నవ్వుతారు బాబా. ఆ చిరునవ్వుకి ఆ మందహాసానికి పడిపోతాడు ఈయన, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పడిపోతాడు అనమాట. ఆయన చూస్తూనే తన హృదయంలో ఉన్నటువంటి వేదన అంతా తగ్గిపోయినటువంటి అనుభూతి కలిగిపోతుంది ఆయన. ఆ తర్వాత అప్పుడు బాబా గురించి నావెల్ల అతనికి చెప్తారనమాట. ఆ చెప్పిన తర్వాత బాబా అతనితో అంటారు, నా సినిమాలో నువ్వు చాలా ప్రముఖ పాత్ర వెయ్యాలి అంటారు. ముందు ఆ మాట బాబా అన్నారో లేదో ఇతను అంటాడు, నేను ఒక సినిమా హాల్ యజమాని అని ఏదో చెప్పబోతాడు. ఆ మాట కాదు, నువ్వు ఒక సినిమా హాల్ యజమాని అంటే నేను చెప్పేది ఈ సినిమా థియేటర్లు ఇది కాదు, నేను వేసేటువంటి సినిమాలో ప్రముఖ పాత్ర అంటే అది కాదయ్యా, జగన్నాటకం ఏదైతే ఉందో ఆ జగన్నాటకం గురించి. నిజంగా మనమంతా కూడా ఈ జగన్నాటకంలో పాత్రధారులమే. దీన్ని ఒక పాత్రగా తీసుకుంటే అసలు మనకి ఏ బాధ ఉండదు. బాబా చెప్తున్నారు చూడండి,
గురించి చెప్తున్నాను. అది ఒక విశ్వాత్మక చలనచిత్రం. నువ్వు నా దగ్గరికి వస్తే ఆ చలనచిత్రం గురించి నీకు తెలుస్తుంది, అందులో ఒక పాత్ర నీకు ఇస్తాను అని చెప్తూ నువ్వు అసలు బాధపడాల్సిన పని లేదు అని చెప్పి అతన్ని బుజ్జగిస్తారు, అనునయిస్తారు ఆ సందర్భంగా అని చెప్పేసి వీళ్ళ యొక్క అడ్రస్ని నావెల్తో అతనికి ఇప్పించేసి బాబా వెళ్ళిపోతారు. ఆ రోజు అవి ఇదంతా ఇప్పుడు 1924లో జరిగిందనమాట. అవి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు రమ్మని చెప్తారు కదా, అతను రాడు. మధ్యాహ్నం వరకు బాబా అటు ఇటు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ అసహనం వచ్చేస్తుంది ఆయనకి. వెంటనే నావెల్ని వెళ్ళి, ఫ్రెండే కదా, తెలిసినతనే కదా, ఆ వ్యక్తిని తీసుకురమ్మంటారు. సరే అతను వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొచ్చాక గోర్మంటూ బాబా దగ్గరికి రాగానే ఆయన పాదాల దగ్గర పడ్డ శరణు వేడుతూ గోర్న విలపిస్తూ తన స్టోరీ అంతా చెప్తాడనమాట. ఇప్పుడు అర్థమైంటుంది కదా ఆ వ్యక్తి ఎవరనేది. ఫెరంరోజ్ హోర్ముస్జీ అతని యొక్క పేరు, అతని యొక్క అసలు పేరు ఫెరంరోజ్ హోర్ముస్జీ. ఆయన గురించి ఇప్పుడు కొంచెం చెప్పుకుందాం. 1892లో నవంబర్ 23న ముంబైలోనే ఒక మంచి పార్సీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అనేక రకాలైనటువంటి తనకు తోచినంత వరకు మంచిగానే బాగా చదువుకున్నాడు. టైపు, షార్ట్ హ్యాండ్ అన్నీ నేర్చుకున్నాడు. జర్నలిజంలో కూడా డిప్లొమా తీసుకున్నాడు. 1914-19 ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా, దాంట్లో తను ఒక జర్నలిస్ట్గా పని కూడా చేశాడు. ఆ తర్వాత అనేక వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రస్తుతం ఆయన ఇంచుమించు 31 వయసు వచ్చేటప్పటికి ఒక సినిమా థియేటర్కి యజమాని భాగస్వామి అయ్యాడు. పూర్తిగా యజమాని కాదు, భాగస్వామి అవుతాడు అనమాట. అయితే ఇంకేంటి బాధ, ఎందుకు అంత బాధగా కూర్చున్నాడు, అసలు అక్కడ ఎందుకున్నాడు? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాడు ఆ వ్యక్తి. ఏంటి ఆయన బాధ, ఎందుకంత ఆయనకు అంత బాధ కలిగింది? అంత బాధ కలిగించేటువంటి ఆ సన్నివేశం ఏంటి అంటే, అసలు తలరాత ఆయనకి వేరే ఉంది. అక్కడ ఏం జరిగిందంటే అది ఒక సాక్ అనమాట. అతని భార్య ఆ సినిమా హాల్ యజమానికి మరో భాగస్వామి ఉంటాడు కదా, అతనితో అక్రమ సంబంధం ఉండడం ద్వారా పేచీలు వచ్చి, గొడవలు వచ్చి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందనమాట. పార్సీ వంశంలో విడాకులు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. అది ఆయన బాధ. విడాకులు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ పరిస్థితి విడాకుల దాకా వచ్చింది. అంటే ఎంత మంచివాడు ఆ వ్యక్తి అంటే, తన భార్యని దూషించట్లా, ఆ వ్యక్తిని దూషించట్లా. ఈ విడాకులు తీసుకోవడం అనేది ఈ పార్సీ సంప్రదాయంలో లేదు. ఈ బాధతో ఆయన ఎంతో దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. పోతే పోతుంది, పోదామని అనుకుంటాడు అనమాట. ఆ సందర్భంలో వచ్చారు ఆయన. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆ విషయం అంతా కూడా బాబాకి తెలుసు. అన్ని విషయాలు ఆయన దగ్గర వెళ్ళబోసుకున్న తర్వాత బాబా ఏం చేస్తారంటే, అతన్ని లేవనెత్తి 2 చేతుల్ని తనకు ఇట్లా ఓదారుస్తూ హస్తాలతో ఆయన యొక్క దివ్య హస్తాలతో ఆయన ముఖల్ని నిమ్ముతారన్నమాట. తర్వాత అంతా విని ఆ తర్వాత అన్నీ విడిచిపెట్టేసి, ఈ రోజు నుంచి ఇంకా నువ్వు ఏమీ ఆలోచించొద్దు, మొత్తం విడిచిపెట్టేసి నువ్వు నా దగ్గరకు వచ్చాయి అంటారు. అతను దానితో సాక్షాత్ అవతార పురుషుడి దగ్గరికి వచ్చాడు కదా, ఇంకా మిగతావన్నీ నథింగ్, ఏమీ లేనివే కదా. అప్పుడు 31 ఏళ్ల వయసులో బాబా దగ్గరికి ముంబై నుంచి అప్పుడప్పుడు రావటం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆత్మహత్యాయత్నం నుంచి బాబా చేత రక్షింపబడినటువంటి ఆ వ్యక్తికి బాబా ముద్దు పేరు పెట్టారు, చాంజీ, దాదా చాంజీ. ఆ దాదా చాంజీ డైరీస్ అవి ఎన్నో విషయాలు ఆయన తర్వాత అక్కడి నుంచి రాయటం అనేది జరిగింది. మొట్టమొదటి వ్యక్తిగత కార్యదర్శి బాబాకి 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాలు కార్యదర్శిగా చేశారు. మరి ఆయన గురించి మనం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ విషయానికే ఇప్పుడు వస్తున్నాం. ఈ విధంగా
1926 ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి మండలి వారితో కలిసిపోయి మండలి సభ్యుడిగా కొనసాగుతూ వ్యక్తిగత కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో 1944 మార్చిలో బాబా ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ తాలూకా విషయం గురించి జూన్ 10వ తారీఖున అహ్మద్ నగర్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో అప్పుడు 1939 నుంచి 44 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఆ సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మొదటి ప్రపంచ యుద్ధం ఉపాసిని మహారాజ్ అని, ఈ రెండవ ప్రపంచ యుద్ధం అవతారుడి యొక్క ఆయన యొక్క ఆదేశం ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఆ ఉభయ పక్షాలు మిత్రపక్షాలు ఆ యుద్ధాలు ఒకరికొకళ్ళు ఆ యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ దాని తాలూకా కీ అంతా ఈయన దగ్గర ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఈయన సారథ్యంలోనే అవతారుడి యొక్క సారథ్యంలోనే జరుగుతూ ఉంటుంది కదా. దానికి సంబంధించినటువంటి ఆ విశ్వకార్యం గురించి నిర్ణయాలు తీసుకోవడం కోసం విశ్వకార్యం గురించి జూలై నెలలో దాని గురించి ప్రస్తావిస్తూనే తర్వాత తాను అంటారు సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో నాగపూర్ వెళ్ళాలి, అలహాబాద్ వెళ్ళాలి, అక్కడ దర్శనం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చెప్తారు. అలా చెప్తూ అక్కడే ఉన్నటువంటి అందరి ముందే చాందీ వైపుకి తిరిగి అంటారు, అలహాబాద్కి నాగపూర్కి అహ్మద్కి ఆ సందర్శనాలకి నువ్వు కూడా వద్దు కానీ ఆయన లేకుండా పద్మ కార్యదర్శి ఎలా జరుగుతుంది అని చివరిలో ట్విస్ట్ ఏంటంటే అప్పటికి నువ్వు బతుకుంటే అని ఒక డైలాగ్ వేస్తారు 1944. ఇట్లా అన్నారా. అంతకుముందు ఒకసారి 1929లో బాబా శ్రీనగర్ కాశ్మీర్ పర్యటనకి వెళ్తారు. అప్పుడేమంటారు ఒకసారి శాంతితో అంటారు, అప్పటికి వచ్చాను ఎన్నేళ్ళు రాలే, 24లో కదా ఆయన వచ్చింది, 29 5 ఏళ్ళు నీ సమాధి ఇక్కడే అంటారు. హార్వాన్కి వెళ్తూ శ్రీనగర్ నుంచి హార్వాన్కి వెళ్తూ నీ సమాధి ఇక్కడే అంటారు, డైరెక్ట్గా అనేస్తారు అనమాట. అప్పుడు ఈయన అంటాడు ఏం పర్లేదులే, నాకు కాశ్మీర్ అంటే చాలా ఇష్టం, అలాగే బాబా నీ ఇచ్చే అంటాడు. ఆ చాందీ అది 1929లో వినిపించాడు. మళ్ళీ 1944లో నువ్వు బతుకుంటే అని ఒక వినిపిస్తారు. అయితే ఈ తను శ్రీనగర్ వెళ్ళే పర్యటన కోసం ముందస్తు కార్యక్రమాల కోసం కొంచెం అప్పటికే బాగా జ్వరంగా ఉన్నటువంటి చాందీని అక్కడ ఏర్పాట్ల కోసం ముందస్తుగానే పంపిస్తారు. అక్కడ శ్రీనగర్ పంపిస్తారు చాందీని. జూలై 12వ తారీఖున పంపిస్తారు, జూలై 12న 1944లో. అలా పంపించిన తర్వాత అప్పటికి జ్వరం కొంచెం తగ్గుతుంది, నీరసంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా శ్రీనగర్కి 6 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి షాలిమార్లో ఒక బంగళాన్ని అద్దెకి అంటే ఏర్పాట్లు చేయాలి కదా, ఒక బంగళాన్ని అద్దెకి తీసుకోవడంలో ఎట్లా కొట్లా విజయం సాధిస్తాడు. అయితే ఆ తర్వాత జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆగస్టు 20వ తారీఖున జ్వర తీవ్రత బాగా ఎక్కువ అవుతుంది. అప్పుడు దౌలత్ సింగ్ ఆధ్వర్యంలో అక్కడ మంచి వైద్య చికిత్స కోసం అని చెప్పి కాశ్మీర్ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేస్తారు దాదా చాందీని ఆగస్టు 20వ తారీఖున. అయితే ఈయనకి జ్వర తీవ్రత పెరగడానికి ఒక కారణం ఉంది. బాగా ఒక ఆదేశం ఇచ్చారు, అదేంటంటే నువ్వు ఉడికించిన బంగాళదుంపలు తినొద్దు. అదే ఇందాక మనం చెప్పుకున్నాం, స్వభావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమని. అది మనం ఏదో అనుకుంటాం కానీ చేపలేమని తినాలని కొన్ని స్వభావాలు మైండ్లో ఉంటాయి, పోవంతే, వద్దని పని చేసేస్తాం. ఇంక తింటాం మాల జ్వరం బాగా వచ్చి తగ్గింది, బంగాళదుంపలు తినకపోతే. కానీ ఇంత జ్వర తీవ్రతలో ఉన్నా కూడా ఈ కాశ్మీర్ వచ్చి కూడా ఆ ఉడికించిన బంగాళదుంపలు తింటూనే ఉన్నాడు. బాబా అతని రూమ్లోకి వెళ్ళి చూస్తే అతను తింటున్నాడు. ఏమన్నారు బాబా, నువ్వు బంగాళదుంపలు తినొద్దు, నువ్వు అవి తింటే అవి నువ్వు తినేస్తాయి, అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయినా బంగాళదుంపలు తింటూనే ఉన్నాడు. సరే, ఇవన్నీ కార్యకారణ సంబంధం బట్టి అలా జరిగిపోతాయి. మనకి ఇప్పుడు బాగా చెప్పారు కాబట్టి ఆ విషయం తెలుస్తోంది చెప్పుకోవడానికి. సరే అయిపోయింది. జ్వర తీవ్రత వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారు కదా. దౌలత్ సింగ్ చూసుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ డాక్టర్, స్టాఫ్ డాక్టర్ కూడా అతన్ని పర్యవేక్షిస్తున్నారు.
తీసుకురావడం కోసం కృష్ణ తర్వాత విష్ణు వాళ్ళకి అప్పగిస్తారు ఆ డ్యూటీని. అప్పగిస్తే బాబా ఒక మాట చెప్తారు, నువ్వు నీ సైకిల్ని కూడా ట్రక్లోని వేసి తీసుకురా, నువ్వు సైకిల్ తొక్కుంటూ వస్తావేమోనని కృష్ణకి చెప్తారు. ట్రక్లో సామాన్లన్నీ వేసిన తర్వాత ఖాళీ లేదు సైకిల్, ఆయన సైకిల్ తొక్కుంటూ వస్తాడు. బాబా చూసి, నా ఆదేశాన్ని మీ ధైర్యంతో పాటించమంటే ఇదేనా? ఆ డ్రైవర్ ఒప్పుకోలేదంటావు, లేకపోతేనేమో ట్రక్లో ఖాళీ లేదంటావు, నాకన్నా నీకు సైకిల్ ముఖ్యమా? సైకిల్ అవతల పడేసి నువ్వు ట్రక్లోనే రావాలి, అది కదా చేయాల్సిన పని అని చెప్పి కేకలేసి ఒక మాట అంటారు, చాందీ కనుక తిరిగి రాకపోతే నువ్వు పోతావు అంటారు. ఎవరిని? కృష్ణని. కృష్ణనే మనందరికీ తెలుసు, మనంతా కూడా మెహరాబాద్లో చూసాం. ఆయన చెప్పాడు టీ హాస్టల్లో ఆయన కూర్చొనేటువంటి కథలు అవన్నీ కూడా మనం విన్నాం. ఆ కృష్ణ చెప్తానమాట. ఆ రోజు ఆయనకి డ్రామా వచ్చేస్తుంది కృష్ణ. సరే, ఆ మరుసటి ఆ తర్వాత ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏమవుతుంది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఇతనికి జ్వర తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈరోజు అంటే ఆగస్టు 27, 1944 సంవత్సరం తన యొక్క 52 ఏళ్ల వయసులో చాంజీ హాస్పిటల్లో బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తనువు చాలించినటువంటి రోజు ఈ రోజు. అంటే ఇప్పటికి 80 సంవత్సరాలు అయిందనమాట. అందుకని ఈ సంఘటన చెప్పాలి, మీతో ముచ్చటించుకోవాలని అనిపించింది. ఈ 2 సంఘటనలు మనం చాందీ తర్వాత చాందీకి సంబంధించి వాళ్ళందరికీ వార్తలు పంపించడం అవన్నీ ఓకే. ఈరోజు ఏంటంటే దాదా చాందీని కూడా మనం మండలి సభ్యుడు, మొట్టమొదటి వ్యక్తిగత కార్యదర్శి, ఆయన గురించి కూడా మనం ఈ వార్షికోత్సవంలో చెప్పుకునేటువంటి అవకాశం బాబా అందరికీ తెలిసిన విషయమైనా మరొకసారి అందరం కలిసి ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి బాబా మనకి అవకాశం కల్పించారు ఈరోజు. కాబట్టి అవతార్ మెహర్ బాబా. తర్వాత జై బాబా. తర్వాత సింపుల్గా చెప్పేస్తాను. ఏంటంటే బాబా ఏమన్నారు, ఐ హావ్ కమ్ టు సౌ ద స్వీట్స్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నారు. నేను మీ హృదయాల్లో ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను అన్నారు. మరి ఆయన నాటినటువంటి ప్రేమ బీజాలు ఎలా ఫలిస్తాయి అంటే ఆయన యొక్క నామం విన్నంత మాత్రం చేత. అసలు ఆయన ప్రేమ బీజాలు వేశారన్న విషయం తెలియకపోతే ఎవరేం చేయలేము. తెలుసుకోవాలంటే ఆయన నామం వినాలి కదా, ఆయన చూడాలి కదా, ఆయన దర్శించుకోవాలి కదా. తెలుసో తెలియకో ఆ చిత్రపటాన్ని దర్శించుకున్నంత మాత్రం చేత, తెలియకపోయినా ఆయన నామం విన్నంత మాత్రం చేత. ఎందుకంటే అందరి హృదయాల్లో వేశానన్నారు ప్రేమ బీజాలు, నిద్రాణమై ఉన్నాయి అందరిలో. ఆ తర్వాత అవి పుష్పించి ఫలించాలి కదా, మరి అక్కడ ప్రేమ బీజాలు మొలకెత్తాలి కదా, హృదయ క్షేత్రం చక్కగా ఉండాలి కదా, సరిగ్గా ఉంచుకోవాలి కదా అని చెప్పారు. అయితే ఇవి ఎక్కడ బాబా ప్రేమికులుగా మనకి ఆ ప్రేమ బీజాలు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే చైతన్య భూమికల్లో పురోగమించే సందర్భంలో కూడా ఎవరైతే పరిమితమైనటువంటి ఆహారాన్ని విడిచి ఎరుకతో ప్రయాణం చేస్తారో అక్కడ ఈ ప్రేమ బీజాలు చైతన్య వికాసాన్ని కలుగజేస్తాయి. మనలో ఎరుక కలిగి మనం ప్రయాణం చేసినప్పుడు అంటే చైతన్య భూమికలు అంటే మనందరికీ తెలుసు. మనంతా ఇప్పుడు ఈ మధ్య గాడ్ స్పీక్స్ బ్రహ్మాండంగా అందరూ చదివేసుకుంటున్నాము, లాడ్ మీద చదివేసుకుంటున్నాము. దాంట్లో తెలియని వాళ్ళు అంటే డివైన్ ప్లాన్లో మనకు చెప్పారు కదా, డివైన్ ప్లాన్లో మొట్టమొదటి ప్రయాణం ఎలా కొనసాగుతుంది అనేది ఈ పరిణామ ప్రక్రియ, తర్వాత పునర్జన్మల ప్రక్రియ, అదంతా అయిపోయిన తర్వాత 84 లక్షల పునర్జన్మలు, తర్వాత చైతన్య భూమికలు 7 చైతన్య భూమికల గురించి చెప్పారు కదా. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది బాగా ప్రేమికులుగా మనందరికీ. అంటే చైతన్య భూమికల్లో మనకి మహత్తులు వచ్చేస్తాయి, చమకులు వచ్చేస్తాయి. అవన్నీ మనకు కావాలా అంటే బాబా ఏమన్నారు అప్పుడు దానికి అవసరం లేదు. మీ అందరినీ బాబా ప్రేమికులుగా ముసుగు వేసి తీసుకు
తీసుకువెళ్తాను అన్నాడు. ఎందుకని అలా అంటున్నారంటే ఆ చైతన్య భూమికల్లో కలిగేటువంటి ఆ చమకులు, ఆ మహత్తులు మనకు అవసరం లేదు. సాధారణంగా చాలా మంది దేవాలయాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అవసరం లేదంటే దేవాలయాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు గర్భగుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి అని అనేక తీర్థయాత్రలు చేస్తూ పెద్ద పెద్ద గొప్ప గొప్ప దేవాలయాలకి వెళుతూ ఉన్నప్పుడు ఆ గర్భగుడికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఆ దేవాలయం బయట ప్రాంగణంలోనే ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ దుకాణాలు ఉంటాయి కదా, ఆకర్షణకు లోనైపోతారు. ఈ పని మర్చిపోయి గర్భగుండా స్వామిని దర్శించుకోవాలనే విషయం మర్చిపోయి ఆ దుకాణాల్లోకి వెళ్ళిపోయి రకరకాలని కొనేసుకొని, ఎందుకంటే ఆ తర్వాత మేము పలానా చోటకి వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, లేకపోతే శ్రీశైలం వెళ్ళాం, అక్కడ ఇదిగో చూసావా ఇది తీసుకొచ్చాను, ఇదిగో చూసావా ఇది తీసుకొచ్చా అని చెప్పుకోవాలన్నమాట. ఆ విషయం మర్చిపోయి అవన్నీ కొనేసుకుంటారు, కాలయాపన చేసేస్తారు. ఆ తర్వాత గర్భగుడిలో దేవుడి దర్శనానికి వెళ్తే అక్కడ టైం అయిపోతుంది, మూసేస్తారు. మన పరిస్థితి కూడా అంతే. ఈ చైతన్య భూమికల్లో ఈ మహత్తులకి చమకలకి మనం ఎక్కడన్నా ఆగిపోతే మన పరిస్థితి కూడా అంతే. మళ్ళీ వెనక్కి ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ జన్మ, ఇంకా జన్మలు జన్మలు జన్మలు. ఎన్ని జన్మలు? ఈ జన్మ సరిపోదా ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయనలో ఐక్యం అవడానికి? ఈ జన్మ సరిపోతుంది కదా. అయితే మనలో ఈ చైతన్య వికాసం అనేది కలగజేస్తాయి ఆయన వేసినటువంటి ప్రేమ బీజాలు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ చైతన్య వికాసం అంటే ఏంటి అసలు? మనకి ఉండేటువంటి తీవ్రమైన తపన తహతహే, అదే చైతన్య వికాసం అంటే. అలా కనుక ఆ తపనతో ఆ తహతహతో కనుక మనం ముందుకు సాగుతూ ఉంటే ఈ చైతన్య భూమికల్లో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు క్రింది స్థాయికి చెందిన చైతన్య భూమికలు కూడా మనకు ఆటంకం కావు. అక్కడ ఒక జ్ఞానాగ్ని ద్వారా అవి దహించి వేయబడతాయి. ఎందుకంటే బాబా యొక్క మార్గం ఏంటి? ఆయన ప్రేమ మార్గం, మహత్వం చూపించేటువంటి మార్గం కాదు. ఆయన వేసినటువంటి ప్రేమ బీజాలు మనలో మొలకెత్తి పుష్పించి ఆ గమ్యం చేరాలి అంటే గనక ఆయన తహతహతో తపనతో మనం గనక ప్రయాణం ముందుకు వెళ్తుంటే ఆ కింద ఉన్నటువంటి చైతన్య భూమికల గోల కూడా ఉండదు. ఇంకా పైకి ఉన్నత చైతన్య భూమికలకే మన ప్రయాణం సాగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఆయన అన్నారు కదా, కళ్ళకు గంతలు కట్టి మరీ ముందుకు తీసుకెళ్ళి గమ్యాన్ని చేరుస్తాను అన్నారు కదా. అవి ఎందుకు అలా అన్నారు? ఆయన చాలా శక్తివంతుడే, కానీ ఈ మాయ ఉందే. ఆయన మొట్టమొదట మనం చెప్పుకున్నాం మండలి ప్రార్థించినప్పుడు, మాయ కూడా నా కార్యక్రమానికి ఆటంకమే, కానీ నేను చేసేటువంటి విశ్వ కార్యక్రమానికి మాత్రం ఈ మాయ నాకు ఆటంకం కాదు, చెయ్యలేదు, దానివల్ల కాదు. ఏ రకంగా అయితే ఆ సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు నా ఛాయ, ఈ ఛాయ ఉండదు కదా, ఆ విధంగా అజ్ఞానం అంధకారం ఏ విధంగా మాయ నశించిపోతుంది, అప్పుడేముండదు, ఇంకా ఛాయ ఉండదు. ఆ రకంగా అంతటి ప్రకాశంగా ఉంటుంది నా యొక్క విశ్వ కార్యక్రమం అని బాబా చెప్తారు. అందుకని ఆయన ఎంత శక్తివంతుడో ఈ ఛాయ కూడా అంత శక్తివంతం అయినప్పటికీ కూడా మనకి ఆటంకం కలగకుండా అది మన ప్రయాణాన్ని ముందుకు సాగుతుంది అన్నమాట. సరే, దానికోసం ఒక చిన్న కథ చెప్తాను అనుకుంటున్నామా? చిన్న కథ మాత్రమే చెప్తాను, ఎందుకంటే దాని గురించి వివరిస్తే మనకి టైం సరిపోదు కాబట్టి. ఈ సందర్భంగా మనం ఒక చిన్న కథ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది బావు కల్సూరి గారు బాగా చెప్పినటువంటి కథని బావు కల్సూరి గారు శూన్యము సర్వము అనేటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి కథ ఇది. మహాసాగరము ఎప్పటి వలనే ఉన్నది, ద ఓషన్ ఈజ్ యాజ్ ఇట్ వాజ్ అన్నారు. ఎందుకంటే కేవలం భ్రాంతి తప్ప ఏమీ కానీ ఈ సూక్ష్మ మానసిక భూమికలు ఆంతరిక స్వభావాన్ని గురించి ఈ కథకు అంత విశదీకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ కథని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఆంతరిక భూమికలు ఇవి కూడా ఉన్నత భూమికల్లో మనం ప్రయాణం చేస్తున్నా, ఇది కూడా దైవీ భ్రాంతి. ఇక్కడ సాధారణంగా ఉండేటువంటి ఈ మాయా భ్రాంతి, భౌతిక భ్రాంతి, ఇక్కడ వచ్చేటువంటి భూమికల్లో వచ్చేటువంటి మన ప్రయాణం
వచ్చేటువంటి అవి కూడా అక్కడ ఉన్నటువంటి కూడా దైవీ భ్రాంతి, అది కూడా భ్రాంతి. భ్రాంతి అంటే ఏమీ లేని కదా, ఏమీ లేనటువంటిది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఇస్తున్నారు అనమాట. శాశ్వతము, అవిభాజ్యము, అనంతంగా ఉంటుంది. మహాసాగరం ఒక్కటే ఉనికి కలిగి ఉంది. ఈ కథలో 7 చేపల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆంతరిక భూమికలకి ప్రతీకగా గుర్తుపెట్టుకోండి. ఈ చేపలకి ఈ సాగరానికి ఉన్న సంబంధం ఏంటంటే ఈ 7 ఆంతరిక భూమికలకి ఉన్నటువంటి స్వభావానికి సంబంధించింది అనమాట. ఒక మహాసాగరంలో 7 చేపలు ఉన్నాయి. మొదటి చేప చిన్నది, రెండవ చేప దానికంటే కొంచెం పెద్దది, మూడవ చేప ఇంకొంచెం పెద్దది. ఆ విధంగా ఒకదానికంటే ఒకటి పెద్దగా 7వ చేప అన్నిటికంటే పెద్దది. ఈ చేపలన్నీ సాగర జలాల్లో కలిసిమెలిసి హ్యాపీగా ఆనందంగా ఉన్నాయి. అయితే ఈ మొట్టమొదటి చేప ఏంటంటే అది అవతారాత్మకి సంబంధించిన చేప కాబట్టి దానికి ఆకలేలా. రెండవ చేపకి కొంతకాలం అయిన తర్వాత ఆకలేసిందంట. సాగర జలాల్లో తినడానికి ఏంటి దొరక్క మొదటి చేపను తినిపిస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు అయిపోతుంది. అట్లా రెండవ చేప, అట్లా 7 సంవత్సరాలు అయిపోతుంది. అంటే క్లుప్తంగా చెప్పేస్తున్నా, టైం అయిపోయింది కాబట్టి. అట్లా చిట్ట చివరి చేప వరకు తన ముందున్నటువంటి ఆ చేపల్ని తినేస్తుంది అనమాట. ఇంకా 7వ చేప మిగులుతుంది. దానికి కూడా ఆకలేస్తుంది, ఒంటరిగా ఉంటుంది, ఏం చేయాలో తోచదు, తినడానికి ఏమీ లేదు, ఆ నీరు తప్ప. విసుగొచ్చేస్తుంది. అంతకుముందు కలిసిమెలిసి ఆడుకున్నాయి, ఆడుకోవడానికి కూడా ఏమీ లేదు. మరి 7వ చేప ఏం చేయాలి? తను తనే తినేస్తుంది. తను తనే తినేస్తే ఇంకా ఏముంది? ఏముంటుంది అక్కడ? ఉన్నదేంటి? ఉన్నదేంటి? ఇప్పుడు మహాసాగరం ఉంది. ఉన్నదేంటి? మహాసాగరమే. అంటే ఇక సాగరం సాగరంగానే ఉంది. నేను మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక పొందింది. ఆఖరికి నేను మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక పొంది, నేను చేపని కాను మహాసాగరాన్నే అనే అనుభూతిని దానికి లభించింది అనమాట. తర్వాత ఎరుక లేనటువంటి మహాసాగరం ఆకలి దప్పులతో బాధపడుతూ ఒకదాన్నొకటి కబలించే చేపలతో ఉంది కదా, అప్పుడు ఎరుక లేదు. మహాసాగరానికి ఎరుక లేదు. ఎప్పుడైతే సాగర చైతన్యాన్ని పొందిందో ఆ చేపకి తినడానికి ఇంకా వేరే చేప మిగలేదు. కాబట్టి ఒకరితో ఒకళ్ళు తగ్గులాడుకుంటూ ఒకళ్ళొకళ్ళు భక్షించుకుంటూ ఉన్న దీనికి ఒక అంతం ఉంది. అదేంటంటే మహాసాగరం. ఈ మహాసాగరానికి ఆకలి దప్పులు లేవు. అవి ఎప్పటి వల్లనే నిరంతరాయంగా మార్పు లేకుండా ఉన్నది. మహాసాగరం ఎప్పటి వలన అలాగే ఉంది. అంటే ఈ అసంఖ్యాకమైన, దీని కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే అసంఖ్యాకమైనటువంటి చేపలతో కూడిన ఎరుకలేని మహాసాగరం పేరు ఈశ్వరుడు. ఎరుకలేని మహాసాగరం. ఇక్కడ మళ్ళీ మనకి ఏం గుర్తొస్తుంది? 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఎరుకలేనటువంటి నిర్గుణ నిరాకార మొట్టమొదటి స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఈశ్వరుడు అన్నారు పుణ్యము సభంలో బాబు కల్చుడి గారు. ఈ ఏ చేపలు లేని ఎరుకతో కూడిన మహాసాగరం పరమాత్మ. తనను తానే తినేసి తాను మాయమై మహాసాగరం అంతా తానే మాయమైపోయి చివరి చేపయే సాగరమే తానైన చేపగా జలాల్లోనికి తిరిగి వచ్చిన మొదటి చేప ఎవరు? అవతారాత్మే. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే మత్స్య విష్ణు అవతారాత్మ అన్నారు. మత్స్య రూపం మీన రూపం అంటారు కదా, దాన్ని అలా అన్నారు అనమాట. ఆ కథని ఇక్కడ ఉదాహరణగా అవతారాత్మ గురించి చెప్పడం కోసం, దానితో పాటుగా చైతన్య భూమికల్లో సాధకులు ఎరుకతో ప్రయాణం చేసేటప్పుడు కింద చైతన్య భూమికలు ఏ రకంగా నశింపజేస్తాయి అవతారాన్ని పట్టుకుంటే, ఇదంతా జరగాలి అంటే ఏముండాలి? మనకి ఆయన యొక్క కృప ఉండాలి, ఆయన యొక్క కరుణ ఉండాలి.
అవతారుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయనకి సర్వార్పణ అయినప్పుడు ఖచ్చితంగా మనం గమ్యం చేరుతాము. పొద్దున ఫ్లాగ్ హాస్టింగ్లో మొట్టమొదటిగా మొదలుపెట్టాడు మెహర్ తేజ్. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. అయిపోతాం. అవతార్ మెహర్ బాబా की जय. जय బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మహత్తరమైనటువంటి అవకాశాన్ని కలగజేసినటువంటి శ్రీకాకుళం కేంద్రంలో ఉన్నటువంటి పేరున ఉన్నటువంటి నా సోదర ఆత్మీయ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ పేరున కూడా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు. ఆ మెహర్ ప్రభుకి శతకోటి వందనాలు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సోదరి సత్యవతి గారు ఇప్పటి వరకు తన యొక్క ప్రేమ ప్రవాహాన్ని కొనసాగిస్తూ మనందరినీ కూడా బాబా చిన్ననాటి మేర్వాన్ని, అలాగే బాబా మండలి హాల్లో చేసిన సమావేశాలన్నింటినీ కూడాను మన కళ్ళ ముందు ఆవిష్కరించారు. ఒకసారి మనకు ఆ చిన్ననాటి మేర్వాన్ని అందరినీ కూడాను గుర్తు చేయించారు. అలాగే మొదటి సెక్రటరీ గారు అనేటువంటి చాంజీ గారి గురించి కూడా చాలా విషయాలు తెలియజేశారు. ఈ రోజుతో బాబాకి ఉన్నటువంటి సంబంధాన్ని, ఈరోజు బాబా సమక్షంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడాను మనం సోదరు సత్యవతి గారి వల్ల తెలుసుకోగలిగామండి. ఆమెకి చాలా చాలా ధన్యవాదాలు. జై బాబా. చక్కని విషయాలు మన అందరికీ తెలియజేశారు. అలాగే అందరూ కూడాను చాలా నిశ్శబ్దంగా విన్నారు. అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సైలెన్స్ని 1:30 వరకు మెయింటైన్ చేయవలసిందిగా కోరుచున్నామండి. ఎందుకు అంటే కొన్ని సెంటర్స్ ఇంకా మనకి సంకీర్తనలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు అన్యథా భావించకుండా మన యొక్క కార్యక్రమాన్ని ఒక అరగంట ముందుకు జరపడం జరుగుతుంది. జై బాబా అండి. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనకి రావాల్సిందిగా రణస్థల కేంద్రం వారిని, ఇంకా కర్లాం సెంటర్, నివగాం సెంటర్ కూడా రెడీగా ఉండాలండి. ముందుకు వచ్చి రెడీగా ఉండాలి. జై బాబా. సరే భార్య, కపటాన్ని జయించి అందరినీ ప్రేమించడం ఎలా? ఆ శక్తి మనకి ఆ ప్రభువే ఇవ్వాలి. అయితే దానికి చేయవలసినటువంటి సాధన మాత్రం మనం చెయ్యాలి. ఎలా అంటే ఇందాకలే కదా మనకి ఆంటీ గారు చెప్పారు, నామస్మరణ, నిరంతర నామాన్ని జపించడం ద్వారా మనం ఆ శక్తిని పొందుతాం. ఏంటి నిరంతరం నామస్మరణ చెయ్యాలా? అంటే ఏ హిమాలయానికో వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేయమంటావా ఏంటి? అమ్మో, నా ఇల్లు ఏం కావాలి, నా సంసారం ఏం కావాలి, మా వారు ఏమవ్వాలి? మీ వారు మీ ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోవమ్మా. నువ్వే హిమాలయాలకు వెళ్ళి చెప్తావేంటి మీ వారితో, భాగ్య నాకు హిమాలయానికి వెళ్ళి తపస్సు చేయమంటదనేసి. అలా అవసరం లేదు తల్లి. మనం మన గృహ సంబంధమైనటువంటి విషయాన్ని దేన్ని కూడా విడిచిపెట్టనక్కర్లేదు. మన విధుల్ని మనం నిర్వహిస్తూనే మనం బాబా నామాన్ని హృదయపు లోతుల నుండి జపించుకోవాలి. జపించుకోమన్నాం కదా అనేసి తపస్సు చేయనక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు పనులు చేస్తుంటాం కదా మన ఇంట్లోన, వంట చేస్తాము, అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలా పనులు చేస్తున్నప్పుడు బాబా నామాన్ని హృదయపు లోతుల నుండి జపించుకుంటాం. అంతే తప్ప బాబా 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 అంటూ పెదవుల నుంచి మనం మాట్లాడితే అంట అతను అంటున్నారు, నాకు పెదవులు చేసే భాష వినబడదు, ఒక్క హృదయ భాషను మాత్రమే నేను వింటాను. కాబట్టి మన పనిని మనం నిర్వహిస్తూనే బాబా నామాన్ని హృదయపు లోతుల నుంచి స్మరించుకోవాలి. ఎలాగా అంటే ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నామండి, అది మనకు ప్రతిసారి గుర్తు పెట్టుకుంటున్నామా? నేను పీలుస్తున్నాను గాలి, నేను విడిచిపెడుతున్నాను గాలి ప్రతిసారి అంటామా? చెప్పండి, అలా చెయ్యం కదా. అలాగే బాబా నామం కూడాను మనకి దానంతటా అదే వచ్చేటట్టుగా బాబా నామాన్ని మన హృదయపు లోతుల నుంచి గుర్తు పెట్టుకోండి. మన హృదయపు లోతుల నుంచి నిరంతరం జపించడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం అంటే విషయాలు మనం కదా, సంకీర్తన అయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం. దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని. దినమంతా నీతోనే గడపాలని, క్షణ క్షణము అనుభూతి పొందాలని. నీ ప్రేమ శరణాలు చేరాలని, నీ ప్రేమ శరణాలు
మాయలో అరిపించు నిన్ను సేవనిగా మాయావి నన్ను తాకి వేధించు బాబా మాయావి నన్ను తాకి వేధించు బాబా దినమంతా నీతో గడపాలని క్షణ క్షణం అనుభూతి పొందాలని నీ ప్రేమ శరణాలు చేరాలని నీ సేవలో నన్ను విడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని శ్రీ నెహ్రూ బాబా నామము మా మదిని బ్రోగాలని ఉచ్ఛ్వాస నిశ్వాసము నీ స్మరణ చేయాలని శ్రీ నెహ్రూ బాబా నామము మా మదిని బ్రోగాలని సాగిపోని దినమంతా నీతో గడపాలని క్షణ క్షణం అనుభూతి పొందాలని నీ ప్రేమ శరణాలు చేరాలని నీ సేవలో అనువిడవాలని మెహరీశ్వర బాబా పరమేశ్వర మెహరీశ్వర బాబా పరమేశ్వర అవతార్ మెహర్ బాబా की जय నెక్స్ట్ నివగాం సెంటర్ రెడీగా ఉండాలి. ఆ తర్వాత ఆదివారం పేట సెంటర్ కూడా రెడీగా ఉండాలి. జయబాబా ముందుకు వచ్చి కూర్చోండి. జయబాబా अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेम मोती मेहर बाबा दिव्य नाम मुने जीवितांतं स्वर्गदेवे प्रेम मोती मेहर बाबा दिव्य नाम मुने जीवितांतं स्वर्गदेवे प्रेमये परमात्मने ज्ञानदाता हरिंदु प्रेमये परमात्मने
ఆదివారంపేట సెంటర్ సిగబడి సెంటర్ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. జై బాబా. బాబాకి జై. ప్రియమారా పిలిచాము బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. ప్రేమ సాగర మమ్మేల రాగర ప్రేమ సాగర మమ్మేల రాగర ప్రభువా అవరా మేరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. చిన్నమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా. చిన్నమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాకరంగా మమ్ము కరుణించుము బాబా. కరుణాకరంగా మమ్ము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించని నీ రూపం. కలలు కంటున్నా కనిపించని నీ రూపం. ప్రభువా అవతార్ మేరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందముసగే పరమానంద రూపా. చిరునవ్వులొలికే చిదానంద రూపా ఆనందముసగే పరమానంద రూపా. ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా. ఒకసారి నీ ప్రేమను చవిచూపుము బాబా. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మేరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. ప్రేమ సాగర మమ్మేల రాగర ప్రేమ సాగర మమ్మేల రాగర ప్రభువా అవతార్ మేరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరధామ మేరు బాబా. అవతార్ మేరు బాబా की जय. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। तुल्ली देवैया नी सन्निधि में मैया नी उन्न निलयम देवालयम मा प्रेमालयम मा प्रेमालयम.
చేశాను దేవునిగా నిన్ను ఎరిగాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నిన్ను ఎరిగాను ఎన్ని కవల కనిపేసి ఈ జంటకు చేసి వలసి ఎన్ని కవల కనిపేసి ఈ జంటకు చేసి వలసి జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా దేవయ్యా ఈ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా శ్రీరాముడవు నీవయ్యా శ్రీకృష్ణుడవు నీవయ్యా అల్లాహు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా అల్లాహు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా ఈ యుగమందున నీవు నేను బాబాగా వెలిసావు ఈ యుగమందున నీవు నేను బాబాగా వెలిసావు జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా నీవయ్యా ఈ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం ప్రేమాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం అవతార్ మెహర్ బాబా की जय జయబాబు పుస్తకపడి కేంద్రం వారు ప్రత్యేక కూర్చున్నామండి. జయబాబు अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय ఎంతగా వీడినా పలుకవే మదివేదనా రగిలను ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వీడినా పలుకవే నీదు పాద సేవ చేయలేదనా అరస నీదు ప్రేమ పాట వదలలేదనా అరస నీదు ప్రేమ పాట వదలలేదనా ఏమని వింతగా పదుల పలకవు ఏమని వింతగా పదుల పలకవు సుతులు వెదలు తీసు కంటి పలుకూడదు ఇంతగా వీడినా పలుకవే మదివేదనా రగిలెను ప్రియతమా మెహేరు ప్రియతమా ఇంతగా వీడినా పలుకవే అంత ముందు దేహములే నాడగసటలో చింత చేసి పలుకరించు చింత బాబు అంత ముందు దేహములే నాడగసటలో చింత చేసి పలుకరించు చింత బాబు 700 మరణ రావు 700 మరణ రావు అంతవ